Hello students, welcome to Augustine Sir's educational channel. ఈ వీడియోలో some other geography related previous year questions చూద్దాం. ఇక్కడ క్వశ్చన్ చూసినట్లయితే which one of the following statements about temperature is correct? ఇక్కడ కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్స్లో టెంపరేచర్ రిలేటెడ్లో ఏది కరెక్ట్ అని అడిగారు అన్నమాట. ఆల్రెడీ మనం టెంపరేచర్ అంటే ఏంటని చూసాము. టెంపరేచర్ అనేది వార్మ్నెస్ అండ్ కోల్డ్నెస్ ఆఫ్ దట్ పర్టికులర్ ఏరియా గురించి ఇచ్చేది టెంపరేచర్. యాక్చువల్గా ఏమవుతుందంటే ఎర్త్ పైన సర్ఫేసెస్ ఉంటాయి కదా, ఇలా ఎర్త్ పైన డిఫరెంట్ లేయర్స్ అనేవి ఉంటాయి. యాక్చువల్గా ఏమవుతుంది అంటే యాజ్ వీ మూవ్ అప్వర్డ్స్ ద టెంపరేచర్ డిక్రీజెస్ విత్ at an average rate of 6.5 degrees centigrade per kilometer కదా. యాక్చువల్గా ఎర్త్ పైన డిఫరెంట్ లేయర్స్ ఉంటాయి, లైక్ ట్రోపోస్పియర్, స్ట్రాటోస్పియర్, మీసోస్పియర్, థర్మోస్పియర్ అండ్ ఎక్సోస్పియర్. ఈచ్ లేయర్లో కూడా అగైన్ దిస్ టెంపరేచర్ అనేది వేరియేషన్ ఉందన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ ట్రోపోస్పియర్, ఈ డౌన్ ఎర్త్ పైన ఉండేది ఈ 10 to 12 కిలోమీటర్స్ మధ్యలో, అంటే 0 to 12 కిలోమీటర్స్ మధ్యలో మనకి ఏముంటుంది అంటే ట్రోపోస్పియర్ ఉంటుంది కదా. ఈ ట్రోపోస్పియర్లో మనము యాజ్ వీ మూవ్ అప్వర్డ్స్ ద టెంపరేచర్ డిక్రీజెస్ ఎట్ 6.5 degrees per కిలోమీటర్. అదే స్ట్రాటోస్పియర్లో చూసుకున్నట్లయితే స్ట్రాటోస్పియర్ అనేది 12 to 50 కిలోమీటర్స్ వరకు ఉంటాయి. ఈ లేయర్లోనే ఏరోప్లేన్స్ అనేవి ట్రావెల్ చేస్తాయి. అయితే ఈ లేయర్లో ఏమవుతుంది అంటే మనం అప్వర్డ్స్ మూవ్ అంటే మనం హైట్ వెళ్ళే కొద్దీ ఇక్కడ ఏమవుతుందంటే టెంపరేచర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ట్రోపోస్పియర్లో యాజ్ వీ మూవ్ అప్వర్డ్స్ టెంపరేచర్ డిక్రీజెస్. స్ట్రాటోస్పియర్లో యాజ్ వీ మూవ్ అప్వర్డ్స్ టెంపరేచర్ ఆల్సో ఇంక్రీజెస్ విత్ ద హైట్. అగైన్ మనకి మీసోస్పియర్ ఉంది కదా, నెక్స్ట్ లేయర్. మీసోస్పియర్లో ఏమవుతుందంటే సేమ్ ట్రోపోస్పియర్ లాగానే యాజ్ వీ మూవ్ అప్వర్డ్స్ టెంపరేచర్ డిక్రీజెస్. అగైన్ ఇన్ థర్మోస్పియర్ ఏమవుతుంది అంటే యాజ్ వీ మూవ్ అప్వర్డ్స్ అగైన్ టెంపరేచర్ ఆల్సో ఇంక్రీజెస్. అండ్ ఎక్సోస్పియర్లో చూసుకున్నట్లయితే ఇట్స్ ఎ గ్రాడ్యువల్ ట్రాన్సిషన్ టు ద స్పేస్. అండ్ ఇక్కడ మనం కరెక్ట్గా డిఫైన్ అనేది చేయలేము. ఇక్కడ మనం ఆర్డర్ గుర్తుపెట్టుకోవాలి. ట్రోపోస్పియర్లో హైట్ వెళ్ళే కొద్దీ డిక్రీజెస్ విత్ ది హైట్. ఇట్ హ్యాస్ ది రేంజ్ ఆఫ్ 0 to 12 కిలోమీటర్స్. అండ్ స్ట్రాటోస్పియర్లో మనకు ఓజోన్ లేయర్ ఉంటుంది అండ్ ఏరోప్లైన్స్ అవి కూడా ఈ లేయర్లోనే వెళ్తాయి. ఇట్ హ్యాస్ ది రేంజ్ ఆఫ్ 12 to 50 కిలోమీటర్స్. ఈ లేయర్లో ఏంటంటే మనం హైట్ వెళ్ళే కొద్దీ టెంపరేచర్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అండ్ మీసోస్పియర్ అనేది 50 to 80 కిలోమీటర్స్ రేంజ్లో ఉంటుంది. ఇక్కడ అగైన్ ట్రోపోస్పియర్లో అంటే ఆడ్ అన్ని ఇన్వర్స్లో ఉంటాయి అండ్ ఈవెన్ అన్ని సేమ్గా ఉంటాయి. ఇక్కడ ఏమవుతుంది మీసోస్పియర్లో కూడా యాజ్ వీ మూవ్ అప్వర్డ్స్ ద టెంపరేచర్ ఈస్ డిక్రీజెస్. ఓకే, ఈ లేయర్లోనే మీటియార్స్ అనేవి అక్కర్ అవుతాయి, అంటే స్పేస్లో ఉన్న శకటాలు లాంటివి వచ్చి ఇక్కడ ఎర్త్ని హిట్ అవుతూ ఉంటాయి కొన్ని, అవి ఈ మీసో లేయర్లోనే. అండ్ థర్మోస్పియర్లో చూసుకున్నట్లయితే థర్మోస్పియర్ రేంజ్ అనేది 80 to 700 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడ కూడా యాజ్ వీ మూవ్ అప్వర్డ్స్ ద టెంపరేచర్ ఆల్సో ఇంక్రీజెస్. ఏవైతే ఈవెన్ ఉన్నాయో అంటే ఆడ్ అన్ని ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటాయి, ఈవెన్ అన్నీ కూడా హైట్ వెళ్ళే కొద్దీ టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది యాజ్ కంపేర్ టు ది అంటే ఇక్కడ బేస్ లేయర్కి హైయెస్ట్ లేయర్కి చూసుకున్నట్లయితే. ఎక్సోస్పియర్లో మనం ఏం క్లియర్గా డిఫైన్ చేయలేము. ఇట్ ఈస్ అన్ ఎక్స్ట్రీమ్లీ థిన్, మోస్ట్లీ హైడ్రోజన్ అండ్ హీలియం గ్యాసెస్ అనేవి ఇందులో ఉంటాయి. 700 to 10,000 కిలోమీటర్స్ అంతా మనం ఎక్సోస్పియర్ అని అంటాం. ఓకే, ఇక్కడ ఆప్షన్స్ చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ ఏమిచ్చారు, టెంపరేచర్ డిక్రీజెస్ విత్ హైట్ ఇన్ స్ట్రాటోస్పియర్. స్ట్రాటోస్పియర్లో ఏమవుతుంది, స్ట్రాటోస్పియర్లో యాజ్ వీ మూవ్ అప్వర్డ్స్ టెంపరేచర్ ఆల్సో ఇంక్రీజెస్. ఇక్కడ ఏమిచ్చారు, డిక్రీజ్ అని ఇచ్చారు. సో దట్ ఆప్షన్ ఏ ఇస్ రాంగ్. అండ్ ఇక్కడ చూడండి నెక్స్ట్ బి ఆప్షన్ చూసుకున్నట్లయితే టెంపరేచర్ ఇస్ కాన్స్టెంట్ అట్ డిఫరెంట్ హైట్స్ ఇన్ ది స్ట్రాటోస్పియర్. నో, కాదు. మనం స్ట్రాటోస్పియర్లో ఏమవుతుంది అంటే మనం యాజ్ వీ మూవ్ అప్వర్డ్స్ టెంపరేచర్ ఆల్సో ఇంక్రీజెస్. సో దట్ ఆప్షన్ బి ఈజ్ ఆల్సో రాంగ్ ఆన్సర్. ఇన్ ఆప్షన్ సి చూసినట్లయితే టెంపరేచర్ ఇంక్రీజెస్ విత్ హైట్ ఇన్ ద ట్రోపోస్పియర్ అట్ అన్ యావరేజ్ రేట్ ఆఫ్ 6.5 degrees centigrade per kilometer. నో, టెంపరేచర్లో మనకి ట్రోపోస్పియర్లో ఏంటంటే టెంపరేచర్ యాజ్ వీ మూవ్ అప్వర్డ్స్ it decreases with height. ఇక్కడ ఏమి ఇచ్చారు, ఇంక్రీజ్ అని ఇచ్చారు. సో దట్ ఆప్షన్ సి ఆల్సో రాంగ్.
అండ్ డి చూసుకున్నట్లయితే టెంపరేచర్ డిక్రీజెస్ విత్ హైట్ ఇన్ ద ట్రోపోస్ఫియర్. ట్రోపోస్ఫియర్లో ఏమవుతుంది, యాజ్ వీ మూవ్ అప్వర్డ్స్ టెంపరేచర్ డిక్రీజెస్ at an average rate of 6.5 degrees centigrade per kilometer. So that option D is the right answer.